హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024 ఆయుష్ కౌన్సిలింగ్ అంటే ఒక ఆయుర్వేదిక్కి కాదండి. సో దీంట్లో వచ్చేసి BAMS ఆయుష్ అండ్ BHMS హోమియోపతి, BUMS ఉనాని అండ్ BSMS సిద్ధ. సో ఈ నాలుగు కోర్సెస్కి ఎంట్రన్స్ అయితే మన కౌన్సిలింగ్ అనేది ఆయుష్ కౌన్సిలింగ్ దీంట్లోకి అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కోటాలో అప్లై చేశారో సో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసినాయి. సో ఎవరి నేమ్స్ అయితే వచ్చినాయో వాళ్ళందరికీ నేనైతే చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి విషయం. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఎంతమంది చూస్తున్నారో లేదో తెలియదు ఈ వీడియో వచ్చేసి, బట్ ఎందుకంటే అప్లికేషన్ అప్పటికేం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నేనైతే వీడియో అయితే చేస్తున్నాను రిగార్డింగ్ ఈ కౌన్సిలింగ్. సో వేరే ఇతర ఛానల్స్ వాళ్ళు ఇప్పుడు మనకి ఓన్లీ MBBS అండ్ BDS పైన ఈ 2 కోర్సెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను మిగతా వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. లైక్ MBBS అండ్ BDS నా ఛానల్లో చాలామంది చూడట్లేదు కాబట్టి నేను ఆ వీడియోస్ చేయట్లేదు. బట్ మిగతా కోర్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నిటి గురించి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను కంటిన్యూస్గా. ఓకేనా? సో ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి CCC అనే వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయితే అవ్వండి. అంటే అందులోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు అయితే ఇలాగ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేసి మీకైతే ఇక్కడ 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, 3 లైన్స్. దానిపై క్లిక్ చేస్తే UG కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకైతే ఒకటైతే ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అనేది కనిపిస్తుంది కదా, కరెంట్ ఈవెంట్స్ అనేసి. ఇక్కడికి వచ్చి చూస్తే మీకు కొత్త లింక్స్ అయితే 2 కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్టర్ సీట్ మ్యాట్రిక్స్ తర్వాత మీకు కొత్త లింక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ ఫస్ట్ రౌండ్ అండ్ ఫైనల్ రిజల్ట్ ఫర్ ఫస్ట్ రౌండ్ అనేసి 2 ఒకటే. ప్రొవిజనల్ అంటే జస్ట్ చూసుకోనికి, అండ్ ఫైనల్ అంటే ఇంకా ఇది ఖాయం అనమాట. సో ఇది ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలా ఓపెన్ చేయగానే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఆయుర్వేద, సిద్ధ, ఉనాని, హోమియోపతి UG కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ 2024 రౌండ్ 1. సో ఇక్కడ మీకైతే ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. వీటి యొక్క అబ్రివేషన్స్ అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. PS అంటే పెయిడ్ సీట్ అనమాట. GA అంటే గవర్నమెంట్ ఎయిడెడ్. MM అంటే మైనార్టీ, ముస్లిం మైనార్టీ. CU అంటే సెంట్రల్ యూనివర్సిటీస్. NR అంటే నాన్ రెసిడెంట్. MG అంటే ముస్లిం మైనార్టీ కోటా, గౌట్ ఎయిడెడ్. JG అంటే జైన్ మైనార్టీ కోటా. AG అంటే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ సీట్. JM అంటే జైన్ మైనార్టీ కోటా. అండ్ ఇక్కడ వచ్చేసి SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా. సో ఈ అబ్రివేషన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇందులో వచ్చేసి ఇక్కడ మిగతా అబ్రివేషన్స్ అయితే మీకు తెలుసు అనమాట. ఇవన్నీ మీ యొక్క కేటగిరీ వైజ్ అబ్రివేషన్స్. ఇక్కడ వచ్చేసి అయితే మీరైతే మీ యొక్క లిస్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ ఇచ్చారు అండ్ ర్యాంక్, నీట్ యొక్క ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది అదైతే ఇక్కడ ఇస్తారనమాట. అండ్ అలాటెడ్ కోటా, ఆల్ ఇండియా కోటా గౌట్ కోటాలో వచ్చిందా లేదంటే ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో. సో దర్శకులు మీరు చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే అలాటెడ్ ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి తిలక్ ఆయుర్వేద్ మహావిద్యాలయ పూణే. సో ఇతనికి వచ్చేసి పూణే మహారాష్ట్రలో వచ్చిందనమాట. ఏ కోర్సులో వచ్చింది? బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, అంటే ఆయుష్లో వచ్చింది. అలాటెడ్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అండ్ క్యాండిడేట్ కేటగిరీ వచ్చేసి జనరల్. అండ్ ఏమైనా రిమార్క్స్ ఉంటే ఇది వస్తుంది, లేదంటే అలాటెడ్ అందరికీ అలాటెడ్ అని వస్తుంది. ఒకసారి చూసుకోండి. సో గుర్తుపెట్టుకొని ఇలా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆయుష్ వాళ్ళది అందరు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సో ఇలానే ఇక్కడ వచ్చేసి హోమియోపతి, మెడిసిన్ అండ్ సర్జరీ ఇలా ఇచ్చారు. సో ఇట్లా డిఫరెంట్ వచ్చేసి ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఉంది ఓన్లీ 4 ఇక్కడ, BNYS లేదు. దట్టు గుర్తుపెట్టుకోండి. ఆయుష్, హోమియోపతి, ఉనాని అండ్ సిద్ధ. సో ఈ వీటికి మాత్రమే ఇక్కడ ఇదైతే ఈ లిస్ట్లో అయితే నేమ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అయితే చూద్దాం. ఆల్మోస్ట్ ఇది అది సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసుకోండి. సో ఇందాక తిలక్ ఆయుర్వేద మహావిద్యాలయ పుణె అని వచ్చింది కదా, సో సేమ్ ఇట్లానే వస్తుంది అనమాట. బట్ ఇది ఏంటంటే దీన్ని కన్సిడర్ చేస్తారు, లైక్ మొత్తంగా ఇంకా ఎట్లాంటి తప్పులు లేదు. ఇది ఫైనల్ లిస్టింగ్, ఇందులో మార్పులు చేర్పులు ఎట్లాంటిది లేదనేసి వాళ్ళ తరపు నుంచి CCC వాళ్ళ నుంచి అయితే ఇచ్చినటువంటి లిస్ట్ అనమాట ఇది. సో ఒకసారి మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, మీ నేమ్స్ వచ్చినాయా, ఎక్కడున్నా ఏంటి అనేసి. ఓకేనా?
సో ఫ్రెండ్స్, మీరైతే ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వీళ్ళైతే తప్పకుండా కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి. మన వీడియోస్ చూసి వాళ్ళకి సీట్ వచ్చిందంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా, అందుకోసమే అడుగుతున్నాను అనమాట. అండ్ మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే, సో ఇందాక చూసినారు కదా, దాంట్లోంచి కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వస్తారనమాట, డౌన్లోడ్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఫర్ రౌండ్ 1 HHC అనేసి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఆయుష్ కౌన్సిలింగ్ కదా, అది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ మీ ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి, అందులో వచ్చేసి మీ యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అయితే ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోండి. దానికి కొంచెం ఫీ అవుతూ ఉంటుంది, ఆ ఫీ పే చేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రిపోర్టింగ్స్ వచ్చేసి ఈ విషయం అయితే నేను నైట్ అయితే వచ్చిందనమాట. రిపోర్టింగ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, రిపోర్టింగ్ వచ్చేసి చూపిస్తాను. రిపోర్టింగ్ ఫర్ యూజీ రౌండ్ 1 స్టార్ట్స్ ఫ్రమ్ 11 AM of 6th September to 5 PM of 11th September. అంటే ఈరోజు మార్నింగ్ 11 AM నుంచి మనకి అప్ టు 11th September 5 PM వరకు. అంటే ఈరోజు ఎవరు వెళ్ళకండి, మనకి వచ్చేసి ఎప్పుడైతే మీకు ఎక్కడైతే సీట్స్ వచ్చినాయో ఆ ఇన్స్టిట్యూట్కి ఈరోజు ఎవరికి వెళ్ళకండి. సో మనకు వచ్చేసి రేపు అంటే సాటర్డే, లేదు అంటే మనకి మండే రోజున వెళ్ళండి. సో ఓకేనా. సో తక్కువ టైం ఇచ్చారు, బట్ ఈరోజు అంతగా వెళ్ళకండి, ఎందుకంటే మీరు వెళ్తే నో ప్రాబ్లం, బట్ చెప్తాను ఒకసారి వన్స్ ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు కనుక మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, సో అలా నేను ఏమేమి పట్టుకెళ్ళాలి ఏంటి అని చెప్తాను. లైక్ పట్టుకెళ్ళాలంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క హాల్ టికెట్, నీట్ యొక్క హాల్ టికెట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, 10th మెమో, ఇంటర్ మెమో అన్నీ ఒరిజినల్స్. అండ్ మీకు క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, అండ్ లాస్ట్ టైం ఎక్కడ చదివినారో దానికి సంబంధించిన ఒరిజినల్ టీసీ. సో ఇవైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఒక 5-6 ఫొటోస్ అంతే. ఫీ అమౌంట్ ఉంటుంది, ఆ ఫీ అమౌంట్ అయితే పట్టుకెళ్తే అయిపోతుంది అనమాట. సో లైక్ మీరు వెళ్ళిన తర్వాత మీకు కనుక సీట్ నచ్చింది అనుకోండి, కాలేజ్ కనుక నచ్చింది అనుకోండి, అదే పెట్టుకోండి. లేదు కోర్స్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో చేంజ్ అయితే స్లైడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ప్లీజ్ ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. And please don't forget to comment down below. Okay na. Thank you friend, thank you for watching this.